I did masters in murders. ఈ సంక్రాంతికి 3 పెద్ద సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. రామ్ చరణ్ గేమ్ చేంజర్, బాలయ్య డాకు మహారాజ్, వెంకీ నటించిన సంక్రాంతికి వస్తున్నాం. అయితే గేమ్ చేంజర్ మొదటి ఆట నుంచే ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో వెనకబడిపోయింది. డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాం మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. డాకు మహారాజ్ 4 రోజుల్లోనే 105 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అయితే సంక్రాంతికి వస్తున్నాం సినిమా 3 రోజుల్లోనే 106 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సాధించి డాకు మహారాజ్ రికార్డులను బద్దలు కొట్టింది. కుటుంబ ప్రేక్షకులు ఎక్కువగా సంక్రాంతికి వస్తున్నాం వైపు ఆకర్షితులవ్వడంతో కలెక్షన్లు మరింత పెరిగాయి. మరోవైపు డాకు మహారాజ్ కూడా ప్రత్యేక అర్ధరాత్రి షోలు కూడా కలెక్షన్లను గట్టిగా పుంజుకుంటున్నాయి. కానీ తెలంగాణలో థియేటర్ల సమస్య కలెక్షన్లపై ప్రభావం చూపింది. ఇక డాకు మహారాజ్ సినిమా 5 రోజులలో మొత్తం 114 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టింది. 6 రోజులలో మొత్తం 125 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టినట్లు సమాచారం. ఈ సినిమా మొత్తం బిజినెస్ 167 కోట్ల గ్రాస్ కలెక్షన్స్. అంటే ఈ సినిమా మరో 42 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబడితే ఈ సినిమా లాభాల బాటలోనికి వెళ్తుంది. 7వ రోజు కూడా 10 కోట్ల నుండి 15 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టవచ్చని ట్రెండ్ వర్గాలు వెల్లడించాయి. అదేవిధంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా 3 రోజుల్లోనే 106 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టింది. 4 రోజుల్లో మొత్తం 120 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టినట్లు ట్రెండ్ వర్గాలు వెల్లడించాయి. డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు సంక్రాంతి విన్నర్ కి గట్టిగానే పోటీ పడుతున్నట్లు కనబడుతున్నది. కలెక్షన్లలో సంక్రాంతి విన్నర్ ఎవరో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.